దేవునికి స్తోత్రం. పిల్లరా, వాటిలో మేము కావలసినది ఆ సంఘానికి పిల్లరా ఒక తోటకి యజమానుడిగా ఆ యజమానుడు ఆ తోటకి కావలసినటువంటి నీళ్లను, ఆహారాన్ని, ఎరువుని ఏ విధంగా వేసి ఆ మొక్కలకు సంపూర్ణమైన నీటిని, సంపూర్ణమైనటువంటి ఎరువుని వేసి అవి ఏ రకంగా ఎదిగితే ఈ ఫలిస్తాయో, పోస్తాయో, విస్తరించబడుతాయో అనేటువంటి క్రమములో ఆ సేవకుడు ఆ తోటని పని చేసేటువంటి, ఈ తోట దేవునిది, మేము పని చేసేటువంటి వారము మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈ రోజు రాత్రికాల సమయంలో ప్రయాసముతో నలిగిపోయినటువంటి వారులారా, దేవుని పేరిట మీకు శుభము తెలియజేసేటువంటి అంశం ఏంటంటే దేవుని దగ్గరకు రండి. దేవునికి స్తోత్రం. నలిగిపోయి ఉన్నారా? దేవుని దగ్గరకు రండి. సమాధానం లేకుండా ఉన్నారా? ప్రభు దగ్గరికి రండి. వివిధ రకాలైన వ్యయ ప్రయాసాలతో మీ జీవితాలలో అలసి విసిగిపోయి ఉన్నారా? ఈ రోజు రాత్రి ప్రభు మీకు సమాధానమును కలుగు చేయునుగాక. ఆయన అంటున్నాడు కదా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు కనుక నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతిని కలుగును అంటే. మనకు విశ్రాంతి కావాలి. మనకి ఎంత డబ్బులున్నా, ఎన్ని ఆస్తులు అంతస్తులున్నా, హృదయంలో నెమ్మది లేకపోతే, చెప్పండి అబ్బా, మాట్లాడడం తల్లున్నారా, హృదయంలో నెమ్మది లేకపోతే, కారులున్నా, బంగళాలున్నా, ఇంకా చెప్పలు బంగారాలున్నా, విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నా, హృదయంలో నెమ్మది లేక రోడ్డు పిచ్చివాడిగా నువ్వు అటు ఇటు పరిగెడతావు, బట్టలన్నీ చిప్పుకొని నువ్వు తిరుగుతావు, పరిగెడతావు అంటే అన్నీ ఉన్నాయి, కానీ నీ హృదయంలో నెమ్మది లేదు. ఈ రోజున ప్రియులారా, కాలము, ప్రపంచము చాలా అభివృద్ధిగా పరిగెడుతున్నటువంటి ఈ క్రమంలో అందరికీ హృదయాలలో నెమ్మది లేదు. సమాధానం అనేది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. పిల్లలు, ప్రభు అంటున్నాడు కదా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడు. ఈ రోజున మనిషికి విశ్రాంతి అనేది చాలా అవసరం. ఈ రోజున ప్రియుల సమాధానం అనేది చాలా అవసరం. ఈ రోజున దేవుని మహాకృపను బట్టి దేవుని దగ్గరకు వస్తే ఏం చేస్తాడు ఆయన అంటే, ఆయన విశ్రాంతిని కలుగు చేస్తాడు. దేవునికి ఇస్తాం. ఇప్పుడు మనం అందరూ కూడా పడుకుంటాం, నిద్రపోతాం. పిల్లలు, ఆ విశ్రాంతి గురించి కాదు నేను మాట్లాడేది. నీ ఆత్మలో ప్రభువును సమాధానాన్ని కలుగు చేస్తాడు. మీ ఆత్మలో ప్రభు నెమ్మదిని కలుగు చేస్తాడు. సాత్వికమైన మనసును ఆయన కలుగు చేయగలిగిన దేవుడు, సమాధానమునకు కర్త అయిన దేవుడు, మనందరికి సమాధానమును అనుగ్రహించగలిగిన వాడిగా ఉన్నాడు. పిల్లల, దేవుని దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది అని అంటే, భారముతో ఉన్నటువంటి వారులారా, ప్రయాసపడుతున్నటువంటి వారులారా, దేవుని దగ్గరికి రండి. పిల్లల, యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక క్రమంలో పిల్లల ఆయన శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నాడు. సముద్రం మీద నడుచుకుంటూ ఆయన దగ్గరికి వస్తున్నాడు. అందులో ఉన్నటువంటి పేతురు కూడా ఒక ఆశ కలిగింది. మునిగిపోతున్నటువంటి క్రమంలో యేసు ప్రభువారిని చూసి అంటాడు కదా, అయ్యా, నేను కూడా నీ దగ్గరకు వస్తాను అని అన్నాడు.